రైట్. ఇక పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి స్తూపం. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అమరావతి స్తూపం. మరి గుంటూరు జిల్లా నుంచి వేరుపడినటువంటి ఈ యొక్క పల్నాడు జిల్లా ఇప్పుడు గుంటూరు జిల్లా నుంచి వేరుపడి పల్నాడు జిల్లాగా ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ పల్నాడు జిల్లాలో అమరావతి స్తూపం అనేది ఉంది. ఈ వివరాలు ఏంటో చూద్దాం. అమరావతి స్తూపం శిథిలావస్థకు చేరిన బౌద్ధ స్తూపం. అమరావతిని ధరణికోట, ఈ రెండు ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. సో మన ఆంధ్రను ప్రారంభించినటువంటి మొదటి పాలకులైనటువంటి శాతవాహనుల మొదటి రాజధానులు ఇది అమరావతి మరియు ధరణికోట. ఈ రెండు కూడా ఆంధ్ర శాతవాహనుల రాజధానులు. శాతవాహనులు బౌద్ధ మతాన్ని అనుసరించి అనేక స్తూపాలను నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే ఈ అమరావతి స్తూపాన్ని కూడా అమరావతిలో నిర్మించడం జరిగింది. అందుకని దాన్ని అమరావతి స్తూపం అంటారు. ఎవరు నిర్మించారయ్యా అంటే శాతవాహనులు నిర్మించడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఇదే అమరావతి స్తూపం. ఓకే, ఇవి అమరావతిలో ఉన్నటువంటి అమరావతి స్తూపం. శాతవాహనుల కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది బౌద్ధ స్తూపములలో ఒకటి.